సార్, మీకు జ్వరం వచ్చినప్పుడు ఆఫీస్కి రాలేదు కదా? మొదటి రోజు శ్రావణ్ గారు చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేశారు సార్. చాలా బాధేసింది సార్. చాలా తప్పుగా మాట్లాడారు, చాలా తప్పుగా ప్రవర్తించారు. ఏం చేశాడు? నేను మీ ఛాంబర్లోకి వెళ్ళేసరికి యు ఆర్ ఓన్లీ మేనేజర్. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. మాది బ్లడ్ రిలేషన్. రికవరీ ఆఫీస్కి వచ్చేంత వరకు ఈ చైర్ నాది. అలాగా? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? చాలా టూ మచ్గా బిహేవ్ చేశారు సార్. నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడతాను. మేడం, మీరు మరోలా అనుకోనంటే సార్ రికవర్ అయ్యి ఆఫీస్కి వచ్చేదాకా వీలైతే మీరు ఆఫీస్కి రావడం మంచిదని నాకు అనిపిస్తోంది. మీరొస్తే అతను కంట్రోల్లో ఉంటాడు, లేకపోతే అంతా నేనే అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇది నా ఆలోచన, మీరు కూడా ఆలోచిస్తే మంచిది. మరి నేను వెళ్ళొస్తాను సార్. నమస్తే. విన్నావుగా? విన్నాను. మీరే అలా అనిపించారు. ముందు మీరు ప్రశాంతంగా పడుకోండి. ఆఫీస్ విషయాలు తర్వాత ఆలోచించవచ్చు. అమ్మా, వస్తున్నానే. అమ్మా, వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఫ్రెష్ అయ్యిరా. వేడివేడిగా కాస్త టిఫిన్ చేసి టీ తాగుతూ టీవీ ముందు కూర్చుందో గాని. అది సరే గాని హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? హాస్పిటల్కా? ఎందుకు? నేను బానే ఉన్నానుగా. అంతో ఇంతో నలత మనసుకే గాని ఒంటికి కాదుగా. ఆ ఉన్న నలత మందులకి తగ్గేది కాదు, వైద్యానికి వంగేది కాదు. నేను నీ గురించి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా అని అడగట్లేదు. మరెవరి గురించి వెళ్ళావని అడుగుతున్నావు? బావకు మలేరియా ఫీవర్ వచ్చిందంటమ్మా. అక్క హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళిందట. వెళ్ళి చూసొచ్చావేమో అని అడిగాను. అది నాకు తెలిస్తేనేగా వెళ్ళడానికి. అయినా నిన్నటిదాకా ఆ పిల్ల హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఈయనగారు హాస్పిటల్లో ఉన్నాడా ఏంటో? అక్కడ అది పని మనిషి అయిపోతుంది. ఒక్కటడితే 100కు తెలీదన్నావుగా, ఊరికే అరవకు. ఏంటే నీ విసుగు? తెలిసినా నేను వెళ్ళడం దేనికి? నేను వెళ్ళి చూస్తే మలేరియా మాయమైపోతుందా? డబ్బున్న మహారాజు, వైద్యం ఆయన దగ్గరికే వస్తుంది, తగ్గించి వెళుతుంది. అయినా రాజావారి ప్రస్తావన నా దగ్గర తేవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఏంటమ్మా మాటలు? ఎంతకాలం ఈ కోపాలు? ఆయన రాజైనా నీకు అల్లుడు, అక్కకి భర్త. అక్క కోసమైనా వెళ్ళాలిగా. అక్క అదేమన్నా నా మాట విందా వెళ్ళడానికి? వెళ్ళి అది పడే కష్టం చాకరీ చూసి కళ్ళొత్తుకొని రావడమేగా. అయినా ఏడ్చిపోయేదో ఇక్కడ ఏడుస్తూనే ఉన్నానుగా. ఇంకా ఎక్స్ట్రా కళ్ళు తీపులేందుకు? ఏంటమ్మా అలా మాటలని దీర్ఘాలు తీకు. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. టిఫిన్ చల్లారిపోతుంది. వెళ్ళు.